ఓం శ్రీ మాత్రే నమః. ముక్కోటి ఏకాదశి జనవరి 10వ తారీఖున మనందరం జరుపుకుంటామండి. అయితే సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. అయితే 24 ఏకాదశిల్లో పరమ పవిత్రమైన ఏకాదశి, చాలా శ్రేష్టమైనది కూడా. వైకుంఠ వాకిళ్ళు తెరిచే ఈరోజే వైకుంఠ ఏకాదశి అంటారు. అయితే ఎక్కువగా వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయండి. ముక్కోటి దేవతని విష్ణుమూర్తి దర్శించుకునే ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులను దర్శనిస్తారట. అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అయితే ముక్కోటి ఏకాదశి కోసం ఫుల్గా నేను వీడియో చేశానండి. పైన లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేయండి. వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.